పర్లేదు సార్, పరలోకంలో వెళ్తాను లేదు సార్, పర్లేదు అన్నట్టు. వెళ్తున్న దారిలో ఆ మీటింగ్ వెళ్ళగా ఆ చిన్న పాకలో కూర్చొని 4-5 ముసలోళ్ళు ఆడవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వైట్ డ్రెస్ వేసుకొని, ఆ చీరలు కట్టుకొని వాళ్ళు తెల్ల డ్రెస్సుల్లో ప్రార్థన చేస్తున్నారు. ఇదే చర్చి, దీనిలోకి నేను వచ్చి కూర్చోవాలి, నేను ఆఫీసర్ని రా. లేదు సార్, దేవుడు మిమ్మల్ని తాగుతాడు సార్, దేవుడు. ఏం దేవుడయ్యా, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పంటే వీడు ఆ గుమ్మం దగ్గర కూర్చున్నారు. లోపల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈయన బయట ఉన్నాడు, ఆరెంజ్ పళ్ళు లోపల పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు అని చెప్పి గమనిస్తున్నాడు. లోపల నుండి ఒక ముసలావిడ ప్రవచనం వస్తుంది, నా కుమారుడా అంటే ఎవరిని పిలుస్తుందని చూశాడు ఈయన. ఆమె కళ్ళు మూసుకొని ఉంది. ఇదిగో నీవు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇలా చేసావు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇలా చేసావు, అదే ఆ ఎస్ఎల్ సెంటర్ అప్పుడు చేసిన పనులన్నీ ఈయన గురించే మాట్లాడుతున్నా. ముసలిదాన్ని, ముసలామన్నీ ఈమె గురించే మాట్లాడుతుంది, ఇతని గురించి. ఇతనికి ఒళ్ళంతా జలతర పుట్టి వణకడం ప్రారంభించాడు. ఈ ముసలావిడికి నేనని ఎవరో తెలియదు, ఆయన నా గురించి అంత మాట్లాడుతున్నారు, కళ్ళు మూసుకుని మాట్లాడుతుంది. వీడేమన్నా చెప్పంటే ఆఫీస్ బాయ్కి ఈయన రహస్యాలు ఎప్పుడు తెలియదు. ఇతను చేసిన పాప సంబంధమైన విషయాలు ఆమె చెప్పేస్తుంది. నీ బ్రతుకులు ఇట్లాంటి పాపాలున్నాయి, ఇది ఆఖరి అవకాశం, నీకు అనేక అవకాశాలు నీకు ఇచ్చాను, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు, ఇది ఆఖరి అవకాశం. ఇప్పుడు వస్తున్న దారిలో కూడా ఆరెంజ్ పళ్ళు దొంగతనం చేసి వచ్చినాడు. ఆ పళ్ళు బారాయి, వణుకు పుట్టి పళ్ళు తీసి అవతల పడేసి ముసలి దానికి అన్నీ తెలిసిపోయాయి. అంటే ఆయన భార్యకు కూడా తెలియని రహస్యాలు అని చెప్పేసింది. నా భార్య, కట్టుకున్న భార్యకు కూడా తెలియదే నేను చేసిన పాపాలు, ఈవిడికి ఎలా తెలుసు? కళ్ళు మూసుకొని మాట్లాడుతుంది. దేవుడు లేడు, దయ్యం లేదనే నాస్తికుడు నిజంగా దేవుడు ఉన్నాడు రా బాబు ఇక్కడ అని చెప్పి వెంటనే మోకరించాడు పాక బయట. అంతే దేవుని ఆత్మ బలంగా తాకింది. కింద పడి ఏడుస్తూ, ఓ ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన రానుడికి ప్రార్థన వచ్చేసిందండి. పరిశుద్ధాత్ముడు ఒకసారి తాగాడంటే చంప చెల్లిమన్నదండి, అంతే సంగతులు. స్విచ్ ఆన్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన రానుడికి ప్రార్థన వచ్చేస్తుంది, దేవుని స్తుతి రానుడికి స్తుతి వస్తుంది. కింద పడి ఏడ్చి ప్రార్థన చేస్తూ దొరలేడంట ఆ మట్టిలో పడి, నేను పాపినయ్యా, నేను ఘోర పాపిన, నన్ను క్షమించు యేసు ప్రభు అని. ఆ ఆఫీస్ బాయ్ అంటున్నాడు, సార్ నాకేంత ప్రార్థన రాలేదు, మీరేంటి సార్ ఇంత ప్రార్థన చేస్తున్నారు? దేవుని ఆత్మ అంత బలంగా తాకింది. ఆ తర్వాత ఏం బాబు ఏమైంది నీకంటే, నాకు చాలా తేలిగ్గా ఉందండి, నాకు చాలా తేలిగ్గా ఉంది, హ్యాపీగా సంతోషంగా ఉందని. మొక్క నిండా మట్టి, ఒళ్ళంతా మట్టి. మొంగడుకుని రా బాబు, మొంగడికి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది, అది చేసుకోమని వదిలేశారు. 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు సాయంకాలం తాగొచ్చి భార్యని తిట్టి బాధ పెట్టేవాడు. అలాంటిది ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ రోజు ఏమాత్రం తాగి వెళ్లకుండా చిరునవ్వుతో, భార్యను చూడగానే చిరునవ్వుతో ప్రశాంతంగా చూశానంట. అప్పుడు ఆమె అనుకుంది, ఇంక దేంతోనో కనెక్షన్ పెట్టుకున్నాడు, తాకుండా వచ్చాడు, మళ్ళా నాకు మాయ పని చేస్తున్నాడు, ఏదో మొత్తానికి ఏదో కార్యక్రమంలో పడినట్టున్నాడు, అందుకే తాకుండా వచ్చాడు అంటే ఏదో తేడా ఉంది అనుకుంటూ తన మనసులో అనుకుందట. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాడు, ఏం మాట్లాడట్లేదు. ఏమని ఇమ్మంటారని అడిగింది, ఏ ఇచ్చినా పర్లేదు అన్నట. ఆమె ఏదో గంజినీళ్ళు ఇచ్చింది, తర్వాత తాగడానికి ఇంకేదో ఆహారం పెట్టిందారు. వారు శ్రీలంకలో ఏం తింటారు, రాత్రికి డిన్నర్ చేశాడు. మళ్ళా పుస్తకం పట్టుకొని చదువుకుంటున్నాడు. ఏంటండి చదువుతున్నావు అంటే, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ఉంటుంది, ఇంకో దాన్ని కుదిరినట్టుంది, ఇంకో దాన్ని ఎంట పడినట్టున్నావు అని చెప్పంటే, అదేమిటి అలా మాట్లాడుతున్నావు? అబ్బా ఏమి ఎరగనట్టు ప్రశాంతంగా దీనుడిలాగా మాట్లాడుతున్నావే, పులిలాగా గర్జించేవాడివి, ఇంట్లోకి వస్తున్నప్పుడే అరుస్తూ కేకలేసేవాడివి, నోటుకొచ్చినట్టు తిట్టేవాడివి, కొట్టేవాడివి, ఏంటయ్యా ఇంత ప్రశాంతంగా ఉన్నావు? 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది, షూర్ అయిపోయింది ఆ మనసులో. ఎవరిలో ప్రేమలో పడ్డావో చెప్పని వాళ్ళ నాన్న తీసుకొచ్చి అడిగించింది. నిజంగా పడ్డాను ప్రేమలో అంటే, ఎక్కడుంది అది, ఏ వీధిలో ఉందంటే, అది కాదు ఆయన అన్నట్టు. అమ్మో మొగడుతో కూడా ప్రేమలో పడ్డావా? పాడైపోయాడు, బోర్మని ఏడుస్తున్న పిచ్చిదానా, నేను ప్రేమలో పడింది మనుషులతో కాదే, మరి ఇంకెవరితో? దేవునితో. నువ్వు దేవుణ్ణి నమ్మవు, నువ్వు నాస్తికుడు కదా, నువ్వు దేవుణ్ణి నమ్మవు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే, నిజంగా ఈరోజు నమ్ముతున్నానే, దేవుడిని నమ్ముతున్నానని. ఎప్పుడు నమ్మావు? ఎక్కడది? ఫలానా చర్చి తీసుకువెళ్తే ముసలోళ్ళు అక్కడ కూర్చొని తెల్లబట్టలు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఓ ఇక్కడ దేవుడు ఉంటాడా? ఇక్కడ ఉండడే దేవుడు, మేము కొలిసే దేవుడు గుడిలో ఉంటాడు, ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయి, కాసేపు కూర్చో, దేవుని మాటలు వింటూ ఉండని. అక్కడున్న ఒక పాస్టర్ గారు వచ్చి చిన్నగా మాట్లాడుతున్నాడు. ఆయన పెద్ద చదువుకున్న ఆయన కాదు, వచ్చిరాని మాటలు బైబిల్లో, పూర్తిగా ఆయనకి బైబిల్ మర్మాలు తెలియదు, కానీ చెప్పే చిన్న వాక్యమైన యథార్థ హృదయంతో చెప్తున్న దాసుని మీద పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ తాకింది, ఆ కుమార్తె కూడా రక్షింపబడింది. వారిద్దరితో దేవుడు అన్నాడు, శ్రీలంక విధులు విడిచిపెట్టి తమిళనాడు వెళ్ళండి, భారతదేశంలో అక్కడ నాకు ఆత్మలు ఉన్నాయి, వారికి సువార్త ప్రకటించమని. వారు సమర్పించుకొని చిన్న ధోనికి 36 కిలోమీటర్లు శ్రీలంక నుండి ఒక దగ్గర తమిళనాడుకి ధోనిలో చిన్న పడవలతో వచ్చేసారు, సువార్త ప్రారంభించారు. అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తున్న అనేకలు రక్షించబడుతూ ఉన్నారు. ఒకరోజు సభలో పిల్లరా
3 రోజుల సభలను ఏర్పాటు చేశారు. 3 రోజుల సభలు.